న్యూస్ స్పెషల్ కోసం ప్రశ్నించుకుంటున్నాను. నేను మీ శాస్త్రంశెట్టి. ముందుగా ఈ రోజు హెడ్లైన్స్ కు స్వాగతం. నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు. కుటుంబంతో కలిసి వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు. పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక పోటీలను కుటుంబంతో కలిసి తిలకించిన చంద్రబాబు. కాకినాడ జిల్లాలో దారుణ ఘటన. రౌతులపూడి మండలం సార్లంకలో భారీ అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ కారణంగా 40 పూరీలు దగ్ధం. నిరాశ్రయులైన 50 కుటుంబాలు. మంటల్ని అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. విజయవాడ దుర్గగుడిలో మరోసారి వివాదం. భక్తుడిపై చేయి చేసుకున్న దుర్గగుడి సెక్యూరిటీ సిబ్బంది. కారు పార్కింగ్ విషయంలో భక్తుడికి సెక్యూరిటీ సిబ్బందికి మధ్య వాగ్వాదం. విచక్షణ కోల్పోయి భక్తుడిపై చేయి చేసుకున్న దుర్గగుడి సెక్యూరిటీ సిబ్బంది. సెక్యూరిటీ సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు. హైదరాబాద్ మధ్యబొల్లారంలో రైల్వే అండర్ బ్రిడ్జి శంకుస్థాపన కార్యక్రమం రసాబసగా మారింది. పనుల నిధుల క్రెడిట్ విషయంలో బీజేపీ ఎంపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మధ్య వేదికపైనే వాగ్వాదం. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పర నినాదాలతో ఘర్షణకు దిగారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. రంగారెడ్డి జిల్లాలో అగ్ని ప్రమాదం. రాజేంద్రనగర్ బద్వేల్లోని ఒక ప్లాస్టిక్ రీసైక్లింగ్ గోదాంలో మంటలు చెలరేగాయి. గోదాంలో ప్లాస్టిక్ నిల్వలు ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించి ఆకాశమంత ఎత్తున దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. స్థానికుల సమాచారంతో వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది. సంక్రాంతి పండుగ ఎఫెక్ట్. యాదాద్రి జిల్లా పతంగి వద్ద భారీ ట్రాఫిక్ జామ్. టోల్ ప్లాజా నుంచి 1.5 కిలోమీటర్ల నిలిచిన వాహనాలు. చైనాతో బలమైన సంబంధాల కోసం ఎదురు చూస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ గారికి మళ్లీ షాక్ ఇచ్చిన చైనా. జమ్మూ కాశ్మీర్లోని షాక్స్గామ్ లోయ భూభాగం మా దేశంలో ఒక భాగం. అందులో మేము సైనిక విన్యాసాలు నిర్వహించడం మా హక్కు అంటూ స్పష్టం చేసిన ఆ దేశ విదేశాంగ మంత్రి మావోనిక్. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు. సంక్రాంతి ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. భోగి మంటలు వేసేందుకు భారీ ఏర్పాట్లు. ఇప్పటికే ముగ్గుల పోటీలను నిర్వహించి బహుమతులు ప్రదానం చేసిన అంబటి. రోడ్డు మీద పడిపోయిన కర్ర చెక్క. 3 జేసీబీలు, 2 క్రేన్లతో క్లియర్ చేస్తున్న వనస్థలీపురం ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన సంక్రాంతికి వెళ్లే వాహనదారులు. కోనసీమలో సంక్రాంతి సంబరాలు. ఆత్రేయపురంలో ఉత్సాహంగా సాగిన డ్రాగన్ బోట్ రేస్ కేరళలో జరిగే బోటు పందాల్లాగా అబ్బురపరుస్తున్నాయి. చూసారు కదా, ఇవి ఇవాళ హెడ్లైన్స్. మరిన్ని హెడ్లైన్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ స్పెషల్ కోసం ప్రశ్నించుకుంటున్నాయి.